హలో గైస్! ఇవాళైతే మనకి లేటెస్ట్‌గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రావడం జరిగింది. మీరు చక్కగా ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. మనకి ప్రొడక్ట్ సపోర్ట్ అనే రిలేటెడ్ జాబ్ రోల్‌కైతే మనకి సీఎస్‌జీ అనే కంపెనీ వాళ్ళు లేటెస్ట్‌గా అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. వీళ్ళైతే ఫ్రీ వర్కింగ్ కిట్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో అదర్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు వీళ్ళ కంపెనీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. మీరు చక్కగా ఇంటికాడ నుంచి వర్క్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఎలాంటి కోడింగ్ అయితే ఉండదు. మీకు ఫ్రీగా వర్కింగ్ కిట్ కూడా ఇది మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ మన ఫస్ట్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వాలి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సీఎస్‌జీ అనే కంపెనీ వాళ్ళైతే మనకి ప్రొడక్ట్ సపోర్ట్ అనలిస్ట్ అనే జాబ్ రోల్‌కైతే హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. పర్మనెంట్‌గా రిమోట్ వర్కింగ్ జాబ్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ సీఎస్‌జీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకిప్పుడు చూద్దాం. సీఎస్‌జీ అనే కంపెనీ వాళ్ళైతే డిఫరెంట్ కంపెనీస్‌కి సంబంధించిన కస్టమర్స్ ఉంటారు చూసారా? సో, ఆ కస్టమర్స్‌కైతే డిఫరెంట్ వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే ఉండడం జరుగుతాయి. ప్రొడక్ట్స్, సర్వీసెస్. సో, వాటికి సంబంధించి వీళ్ళైతే కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ ప్రొడక్ట్ సపోర్ట్ జాబ్స్ అయితే వీళ్ళు అంటే వాటికి సంబంధించిన క్వరీస్‌ని గాని, కస్టమర్స్‌ని హ్యాండిల్ చేయడం గాని అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట ఈ కంపెనీ వాళ్ళైతే. సో, ఈ కంపెనీ నుంచి అయితే మనకి ప్రొడక్ట్ సపోర్ట్ అనలిస్ట్ అనే జాబ్ రోల్‌కి మనకి లేటెస్ట్‌గా అయితే వీళ్ళు హైరింగ్ చేస్తున్నారు. మనకి ఫుల్ టైమ్ జాబ్ అన్నమాట ఇది. పర్మనెంట్ జాబ్. ఎలాంటి టెంపరరీ జాబ్ ఏం కాదు. మీరిక్కడ చూసుకున్నట్లయితే రిమోట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇది బెంగుళూరు లొకేషన్ అన్నమాట ఇది. అంటే ఇది కంపెనీ బెంగుళూరులో అయితే ఇది. కాకపోతే మీకు వర్క్ మాత్రం ఇంటికాడ నుంచి అయితే ఉండడం జరుగుతుంది. రిమోట్ జాబ్. మీరు ఎక్కడి నుంచైనా సరే వర్క్ చేసుకోవచ్చు. సో, ఇదైతే మనకి లేటెస్ట్‌గా 3 డేస్ బ్యాక్ అయితే మనకి పోస్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎసెన్షియల్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ అండ్ పెర్ఫార్మన్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మీకు వీళ్ళు ట్రైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరైతే కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు. అటెండ్ కస్టమర్ సర్వీస్ ట్రైనింగ్స్ ఆన్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీదైతే మీకు కస్టమర్స్ ఎలా మాట్లాడాలి, కస్టమర్ సర్వీస్ ఎలా చేయాలి అని చెప్పేసి అయితే మీకు ట్రైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టడీ అండ్ అండర్‌స్టాండ్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. మీరైతే వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్, సర్వీసెస్ అనైతే మీరు అండర్‌స్టాండ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కంప్లీట్ సైడ్ బై సైడ్ ట్రైనింగ్ విత్ అదర్ ఏజెంట్స్ ఆన్ ఇన్‌కమింగ్ కాల్స్ ఫ్రమ్ కస్టమర్స్. మీరైతే ట్రైనింగ్ చేస్తున్నప్పుడే మీరు కస్టమర్స్‌తో కూడా అయితే మీరు ఇంటరాక్ట్ అనేది అవుతూ ఉంటారు. సో, అదర్ ఏజెంట్స్‌తో కూడా అయితే మీరు వర్క్ అనేది చేస్తూ ఉంటారు. బేసిక్ అండర్‌స్టాండ్ ఆఫ్ సీఆర్ఎం సిస్టమ్ అండ్ అదర్ రిక్వైర్డ్ సాఫ్ట్‌వేర్. వీళ్ళకి సంబంధించిన సీఆర్ఎం సిస్టమ్ అండ్ అదర్ రిక్వైర్డ్ సాఫ్ట్‌వేర్ కూడా అయితే వీళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత గెయిన్ ఏ మిడ్ లెవెల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్, ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ వితిన్ ఫస్ట్ 6-12 మంత్స్. ఫస్ట్ 6-12 మంత్స్‌లో అయితే మీకు ప్రొడక్ట్‌కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మీకు అండర్‌స్టాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. కన్సిస్టెంట్‌లీ యూజ్ సాఫ్ట్ స్కిల్స్ ఆన్ కాల్స్ టు ఎన్‌ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. మీరైతే కస్టమర్స్‌కి సాటిస్ఫాక్షన్ కలిగేటైతే మీరు సాఫ్ట్ స్కిల్స్‌కి యూజ్ చేసి అయితే మీరు కాల్స్‌లో అయితే మాట్లాడాల్సి ఉంటుంది. తర్వాత షో పాజిటివ్ ప్రోగ్రెస్ ఇన్ క్వాలిటీ స్కోర్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆడిట్స్. సో, వీళ్ళకి సంబంధించి ఆడిట్స్‌లో గాని, స్కోర్స్ పర్ఫార్మెన్స్‌లో కూడా అయితే మీరు మంచి ప్రోగ్రెస్ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత కోర్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే యాక్సెప్ట్ ఇన్‌కమింగ్ కాల్స్ ఫ్రమ్ ఎక్స్‌టర్నల్ కస్టమర్స్. అంటే వీళ్ళకి సంబంధించిన ఎక్స్‌టర్నల్ కస్టమర్స్ ఉంటారు గదా! మర్చెంట్స్ అండి, రీసెల్లర్స్ అని జెప్పేసి. సో, ట్రాన్సాక్షన్ రీసెర్చ్ అని జెప్పేసైతే అంటే మీకు వీళ్ళకి సంబంధించిన కాల్స్ అయితే రావడం జరిగితే మీరు అవి ఇన్‌కమింగ్ కాల్స్ అన్ని పికప్ చేసి మీరైతే యాక్సెప్ట్ చేసి వాళ్ళతో కస్టమర్స్‌తో మాట్లాడాల్సి ఉంటుంది. తర్వాత ట్రాన్సాక్షన్ రీసెర్చ్, ఫండింగ్, ప్రొసిషన్, క్వెషన్స్, బిల్లింగ్ ఎంక్వైరీస్, లిమిట్ ఇంక్రీజెస్, ఐపీ అడ్రెస్ చేంజెస్ ఇవన్నీ అయితే మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీటికి సంబంధించిన అన్నీ అయితే మీరు కస్టమర్స్‌కి సంబంధించిన ఎంక్వైరీస్ అవన్నీ కూడా అయితే మీరు అసిస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత బేసిక్ లెవెల్ టెక్ సపోర్ట్ అయితే మీరు అందిస్తారనమాట కస్టమర్స్‌కి. తర్వాత రీసెట్టింగ్ పాస్వర్డ్స్, బ్రౌజర్ కంపాటిబిలిటీస్ ఇష్యూస్, తర్వాత ట్రబుల్ షూటింగ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇవన్నీ కూడా అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత మీరైతే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్పెసిఫిక్ రిక్వెస్ట్ టు ద అప్లికబుల్ డిపార్ట్‌మెంట్స్.
మీరైతే వేరే డిపార్ట్‌మెంట్స్‌తో కూడా కలిసైతే మీరు వర్క్ అనేది చేస్తూ ఉంటారు. తర్వాత అదర్ డ్యూటీస్ కూడా అయితే మీకు అసైన్ చేస్తారు. అవి గూడా అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో, ఇలా అయితే మనకి జాబ్ రోల్ అయితే ఉండడం జరిగింది. మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ స్ట్రీమ్ మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా అయితే అప్లై చేసుకోవచ్చు. డిపార్ట్‌మెంట్‌లో చేసినా. సో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో, అది కూడా ఇంటికాడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా మంచి ఛాన్స్ అనే చెప్పాలి. సో, ఇలాంటి మంచి ఛాన్స్‌ని ఎవరు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీకిలా రావడం జరుగుతుంది. ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అంటే రెజ్యూమ్ అప్‌లోడ్ చేయొచ్చు. లేకపోతే అప్లై బై మాన్యువల్లీ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై బై మాన్యువల్లీ చేసినట్లయితే సైన్ ఇన్ అయ్యి, రిజిస్టర్ అయ్యి, లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఇంటికాడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీకింకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీ జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, ఈ వీడియోని ప్రతి ఒక్క ఫ్రెండ్స్ గ్రూప్స్‌కి అయితే షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.